రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ మామూలుగా హనీమూన్ పీరియడ్ అంటారు. హ్మ్. అంటే ఏ గవర్నమెంట్ ఫార్మ్ అయినా ఒక 6 మంత్స్ టైం ఇవ్వడం అనేది హ్మ్. ఆనవాయితీ. హ్మ్. కానీ ఎవరు ఇవ్వట్లే ఈ మధ్య. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డికి 6 మంత్స్ ఇస్తా ఉన్నారు. హ్మ్. ఇవ్వలేదు. హ్మ్. డే 1 నుంచే హరీష్ రావు వీళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు. హ్మ్. ఎక్కడైనా అంతే. అక్కడ జగన్ అంతే, అంతకుముందు జగన్ ఉన్నప్పుడు తెలుగుదేశం అంతే, ఎక్కడైనా అంతే. కాకపోతే స్టాలిన్ ఏందంటే ఆహ్, 6 నెలలు ఈ మెజారిటీ లేదు కాబట్టి 6 నెలలు మనం టైం ఇస్తామని అన్నాడు. హ్మ్. కానీ 6 నెలలు టైం ఇయ్యలే. వాళ్ళు కూడా డే 1 నుంచే వాళ్ళు కూడా అటాక్ మొదలు పెట్టేశారు. హ్మ్. సో, విజయ్‌కి ఏందంటే అసలు ఏ రకమైన పరిపాలన అనుభవం గాని, ప్రజలతో ఇంటరాక్షన్ గాని, అంటే పొలిటికల్ పార్టీ ఎక్స్‌పీరియన్స్ లేదు. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. లేదు. ఆయనకి లేదు. ఆయన పార్టీలో కూడా చాలా మందికి లేదు. హ్మ్. ఎక్కువ మంది బలము, బలహీనత అదే. హ్మ్. కొత్తగా ఫ్రెష్‌గా ఉన్నారు. అట్ హ్మ్. ద సేమ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. రెండోది బ్యూరోక్రసీ మీద పట్టు లేదు. హ్మ్. బ్యూరోక్రసీ అంతా కూడా ప్రో స్టాలిన్ బ్యూరోక్రసీ ఉంది. హ్మ్. ఆహ్, ఇది మైనస్‌లు విజయ్‌కి. కాకపోతే జనంలో ఆదరణ ఉంది. హ్మ్. విజయ్‌కి కూడా చాలా కొత్తగా చేయాలని ఉంది. హ్మ్. కానీ అనుభవం లేమితో అతను నిర్ణయాలు కొన్ని రాంగ్ తీసుకున్నాడు. ఆల్రెడీ అతని పర్సనల్ విట్రివేల్ అని ఒక హ్మ్. పర్సనల్ అస్ట్రాలజర్‌ని హ్మ్. ఓఎస్‌డీగా పెట్టాడు. పొలిటికల్ ఓఎస్‌డీ. హుహుహు. అది దాంతో అవును. సొంత పక్షాల నుంచి కూడా అతనికి ఇదొచ్చింది. ఎందుకంటే అతనికి మెజారిటీ లేదు. అది హ్మ్. మేజర్ ప్రాబ్లమ్. హ్మ్. అనుభవం లేకపోయినా ఫుల్ మెజారిటీ ఉంటే కొంతవరకు నెగ్గుకు రాగలడు. హ్మ్. ఇప్పుడేంటి ఇండైరెక్ట్‌గా స్టాలిన్ దయాదాక్షిణ్యాల మీద గవర్నమెంట్ ఆధారపడింది. హ్మ్. ఎందుకంటే స్టాలిన్‌లో డీఎంకే కూటమిలో ఉన్న హ్మ్. సిపిఐకి 2, సిపిఎంకి 2, వీసీకి విడుదలై చిరుతైగల్ కక్షి దానికి 2, హ్మ్. ఐయూఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ దానికి 2 హ్మ్. ఇలాగా వాళ్ళ పార్టీలో ఉండే 4 పార్టీలు హ్మ్. 4, 8 మంది ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు. హ్మ్. అది కాకుండా కాంగ్రెస్ 5. కాంగ్రెస్ పెద్దగా ఇతని మీద ప్రెజర్ ఇప్పుడే పెట్టకపోవచ్చు. హ్మ్. కానీ కాంగ్రెస్‌తో కూడా ఇబ్బందయింది ఇతనికి. హ్మ్. ఎక్కడ ఆహ్, వేలుపిల్లై ప్రభాకరన్‌కి సంబంధించి ఒక ప్రోగ్రామ్‌లో ఇతను ట్వీట్ చేశాడు. హ్మ్. అది వాళ్ళకి నచ్చదు. హ్మ్. ఎందుకంటే ఎల్‌టిటి అంటేనే కాంగ్రెస్‌కి నచ్చదు. దానికి హ్మ్. కారణం అందరికి తెలుసు. రాజీవ్ గాంధీని వాడు చంపారు కాబట్టి. హ్మ్. ఆహ్, అది అక్కడ వాళ్ళకి ఇక్కడ సిపిఐ, సిపిఎం గవర్నమెంట్‌లో ఫార్మ్ చేరలేదు. హ్మ్. కాబట్టి వాళ్ళు బయట నుంచి ప్రదర్శిస్తారు. సో, ఈ 8 మందిని స్టాలిన్ ఎప్పుడనుకున్నా పక్కకి లాగగలడు. హ్మ్. 8 మంది లాగితే గవర్నమెంట్‌లో మెజారిటీ ఉండదు. హ్మ్. కాకపోతే ఏందంటే ఏఐడీఎంకేలో 24 మంది హ్మ్. మెజారిటీ తనకి సపోర్ట్ చేస్తారు. హ్మ్. కానీ రేపొద్దున మామూలుగా లెక్క ప్రకారం 32 మంది చేస్తే హ్మ్. అప్పుడు వాళ్ళు ఆహ్, ఆహ్, హ్మ్. దాన్ని అంటే లీగల్‌గా చేయొచ్చనమాట. హ్మ్. ఇప్పుడు అది రేపు అనర్హత వేటు పడిందనుకోండి వాళ్ళ మీద 24 మంది కోర్ట్‌కి హ్మ్. వెళ్తారు. హ్మ్. ఆల్రెడీ ఎళ్లారు సుప్రీం కోర్ట్‌కి. అవును. ఇక్కడంతా హార్స్ ట్రేడింగ్ జరిగిందని ఒక పిల్లు పడింది సుప్రీం హుహు. కోర్ట్‌లో. అది కూడా డీఎంకే ఇచ్చింది. ఓకే. సో, అందువల్ల ఇప్పుడు ఆ 24 మంది మద్దతు లీగల్‌గా ఉండొచ్చా అనేది ఒక సమస్య. హ్మ్. ఈ 8 మంది విత్‌డ్రా అయితే మళ్ళీ మైనారిటీలోకెళ్ళిపోతుంది. ఓకే. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే స్టాలిన్ ఎన్‌డీఏలో చేరబోతున్నాడని. హ్మ్. ఇప్పుడు కాసేపు మనం స్టాలిన్ వైపు నుంచి ఆలోచిస్తే, అవును. స్టాలిన్ రోజు ఒంటి కాలు మీద లేచేవాడు బీజేపీ మీదకి. హ్మ్. ఇన్ని 5 ఏళ్ళు. ఏదో ఒక చాలా టాస్క్. అసలు ఏ అవును. ముఖ్యమంత్రి గూడా అంత స్ట్రాంగ్‌గా బీజేపీని వ్యతిరేకించింది లేదు. హ్మ్. అలాగా స్టాలిన్ వ్యతిరేకిస్తుంటే సడెన్‌గా కాంగ్రెస్ స్టాలిన్‌తో చర్చించకుండా సడెన్‌గా అతనికి చెయ్యిచ్చింది. హ్మ్. కాంగ్రెస్ కాబట్టి హస్తం బై బై. హస్తం ఇచ్చింది. ఇచ్చి ఇటు టీవీకేకి మద్దతిచ్చింది. అవును. ఇప్పుడు అది డీఎంకేకి చాలా కోపమొచ్చింది. కనీసం మనతో మాట్లాడాలి. అవును. అవేమి చేయకుండా సడెన్‌గా అంటే ద్రోహం చేసినట్టు అని చెప్పి అతను ఇండియా కూటమి నుంచి బయటకొచ్చేసాడు. హ్మ్. ఇది బీజేపీకి ఇప్పుడు అనుకూలంగా మారింది. అవును. ఎందుకంటే బీజేపీకి ఏం పరిస్థితి ఏందంటే 2/3 మెజారిటీ కావాలి పార్లమెంట్‌లో. అది లేదు. అది 2 కర్రల మీద ఆధారపడి చంద్రబాబు ఒక కర్ర, నితీష్ కుమార్ ఒక కర్ర. ఈ అవును. 2 ఊత కర్రల మీద ఆధారపడి గవర్నమెంట్ నడుపుతుంది. ఏ బిల్లు పాస్ చేయాలన్నా కీలకమైన బిల్లులున్నాయి. అవును. డీలిమిటేషన్ అక్కడ బిల్లు, వ్యతిరేకత వచ్చేస్తుంది మహిళా బిల్లులు సరిపోక. ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ తనకు అనుకూలంగా చేయాలంటే ఇప్పుడు జమిలి అవును. ఎన్నికలకెళ్ళాలనేది ఉంది.
మూడింట రెండొంతులు కాన్స్టిట్యూషనల్ చేంజెస్ కావాలి. ఉమ్, అది లేదు. అందుకని ఇప్పుడు స్టాలిన్‌కి 22 మంది లోక్సభ సభ్యులున్నారు. ఉమ్, 8 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఇది గాని వాళ్ళకొస్తే బలం పెరుగుతుంది. ఉమ్, చంద్రబాబు మీద, నితీష్ మీద వాళ్ళిద్దరి మీదే డిపెండెన్సీ కూడా కొంత వైడెన్ అవుతుంది. అవును. ముగ్గురి మీద డిపెండ్ అయినట్టుగా ఉంటది. ఉమ్, సో, దానికోసం వాళ్ళు ఆల్రెడీ వల వేయడం మొదలుపెట్టారు ఉమ్, డీఎంకేకి. ఉమ్, డీఎంకే పాయింట్ ఆఫ్ నుంచి కూడా ఏందంటే ఇప్పుడు రేపొద్దున విజయ్ బాగా బలపడిపోయి కొన్ని ఉమ్, మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే నెక్స్ట్ కూడా విజయ్ వచ్చే పరిస్థితి ఉంటే ఉమ్, డీఎంకే ఇంకా ఉదయనిధి స్టాలిన్ ఎప్పుడు సీఎం అవ్వాలి. ఉమ్, అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్డీఏలో చేరదామన్న ఆలోచన వాళ్ళకి కనబడుతుంది. ఉమ్, సో ఎన్డీఏలో చేరితే ఏంటంటే సెంట్రల్లో సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా బీజేపీ శ్రేణుల సపోర్ట్ ఉంటాయి. ఒక యాంగిల్. రెండో యాంగిల్ రజనీకాంత్. రజనీకాంత్ మనం మాట్లాడిన దాంట్లో క్లియర్‌గా మనకు అర్థమైంది. అంటే ఆయన నాకు జెలసీ లేదన్నాడు గానీ జెలసీ ఉంది. ఎందుకు ఉండదండి? ఆయన ఉండదు. ఎప్పటినుంచో సీనియరు. ఈ అబ్బాయి వచ్చిందే రెండేళ్ళు కూడా సరిగ్గా కాలేదు. బయటికి చెప్పకపోయినా పార్టీ లోపల పెట్టాడు, సీఎం అయిపోయాడు. అరే నేను ఎప్పటి నుంచో ఉన్నాను. నేను ఎప్పుడో సీఎం అందుకనే ఒక మాట అన్నాడు. నేను కూడా గెలిచుండేవాడిని అన్నాడు. ఉమ్,